గుడ్ మార్నింగ్. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ఇలాగిన మరి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రతి ఉదయం మరి వాక్య దర్శనంతో మన రోజు ప్రారంభించడం అనేది ఎంతో దీవెనకరం. అలా మీలే అనేక మంది ప్రతిరోజు ఈ వాక్యాలను వీక్షిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన జీవితకాలం అంతట్లో ఏదో ఒక వ్యాధి బాధలు గుండా వెళ్తాడు. ఏ తెగులు సోకనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండడం అనేది మనం చూడడం. ఎందుకనంటే ఏదో ఒక బలహీనత కలుగుతూనే ఉంటుంది. అయితే మనకి ఏ బలహీనత కలిగినా వాటి నుండి విడిపించడానికి దేవుని వాగ్దానం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కీర్తన గ్రంథంలో 91వ కీర్తన ఇష్టం లేనటువంటి క్రైస్తవులు ఎవరు కూడా ఉండరు. ఆ 91వ కీర్తనలో 7వ వచనంలోను అలాగే 10వ వచనంలోను ఈ రెండు మాటలు కూడా కలిపి మనం చదువుకున్నట్లయితే కీర్తనకారుడు మోషే ఈ కీర్తన రాస్తూ ఇలా అంటా ఉన్నాడు. 91వ కీర్తన 7వ వచనం, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ వద్దకు రాదు. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. బైబిల్లో కొన్ని వాక్యాలు మనకు బాగా నచ్చినవి ఫ్రేమ్ చేసుకుని మన ఇంట్లో పెట్టుకుంటాం, గోడలకు తగిలించుకుంటాం. ప్రతిరోజు ఆ వాక్యాలు చూసుకుంటూ ఇక ఇంట్లో వాక్యం పెట్టుకున్నాం కదా దేవుడు కాపాడేస్తాడులే అనుకుంటాం. ఈ మాట ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అనే వాక్యం, నీకు అపాయం ఏమీ రాదో, నీ కుడి పక్కన 1000 మంది పడినా ఎడం పక్క 10,000 మంది పడినా ఏ అపాయము నీకు రాదని ఉన్నటువంటి వాక్యాల్ని ఫ్రేమ్ చేసి పెట్టుకుని చాలామంది సరిపోద్దులే మాకు అనుకుంటారు. మరి కొంతమంది నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము అని యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా ఇంటి ముందు పెట్టుకుంటారు, ఇంటికి ప్రారంభంలో. సో ఇలాగా ఫ్రేములు చేసుకుని వాక్యాలను గోడ మీద పెట్టినంత మాత్రాన అవి మనల్ని కాపాడతాయి అని అనుకోవడం అవివేకం. వాక్యము హృదయంలో ఉండాలి, ఆ వాక్యాన్ని అనుసరించాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలకు మేలుకరంగా ఉంటాయి. వాస్తవంగా కీర్తనకారుడు ఈ మాట రాస్తూ, మోషే మాట రాస్తూ అసలు ఏ ఉద్దేశంతో రాశాడు? నిజమే, దేవుడు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు. నీ కుడి పక్కన 1000 మంది పడినా ఎడమ పక్కన 10,000 మంది పడినా ఏ తెగులు రాకుండా కాపాడుతానని చెప్పాడు. అయితే దానికి షరతు ఏంటి? ఎప్పుడు ఆయన కాపాడుతాడు అంటే మొదటి వచనంలో చెప్తున్నాడు. 91వ కీర్తనలోనే మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. ఆయన చాటున నివసించువాడు అంటున్నాడు. ఆయనను ఆశ్రయముగా చేసుకునివాడు, ఆయనను నమ్ముకొనివాడు ధన్యుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయంగా చేసుకుని ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అంటే దేవునికి భయపడి ఎవరైతే బ్రతుకుతారో, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఈ వాక్యాలు ఆపాదించుకోవడానికి బాగుంటాయి. మనం దేవునికి ఇష్టమైన వారంగా జీవించినప్పుడు దేవుడు తప్పక మనం తప్పిస్తాడు. కీర్తనల గ్రంథం 34వ కీర్తనలో కూడా చెప్తాడు, ఇదే 91వ కీర్తనలో కూడా చెప్తాడు, అతడు నేను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అంటాడు. కనుక దేవుని మనం ప్రేమిస్తూ ఉంటే మనల్ని తప్పిస్తాడు ఆయన, మనల్ని క్షమిస్తాడు ఆయన, మనల్ని అపాయం నుండి ఆయన ఏ అపాయము దరి చేరకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. అయితే ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వేం చేయకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అని అనుకోవద్దు. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించాలి, అదే మన నుండి ఆయన కోరుకుంటున్నాడు. చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. జీవితంలో ఏమన్నా అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఏంటి దేవుడు ఎందుకు తీయట్లేదు అని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నీకు వాక్యం ఎంత తెలుసు అనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు ఇతరులకు చెప్పగలిగిన సామర్థ్యం కూడా ఉండొచ్చు, అది కూడా ప్రాముఖ్యం కాదు. నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదివేటువంటి అలవాటు కూడా ఉండొచ్చు. సో నీకు ఎంత తెలుసు, ఎంత చదువుతున్నావు, ఎంత బోధిస్తున్నావు అనే దానికంటే కూడా నువ్వు ఎంత అనుసరిస్తున్నావు, ఎంత ఆచరిస్తున్నావు అనేది ప్రాముఖ్యం కదా.
ఆచరణ లేనప్పుడు వాగ్దానాల్ని నీకు నువ్వు అన్వయించుకోవడానికి సరిపో. ఆచరణ ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని కూడా అన్వయించుకోవడానికి సరిపోతారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 61వ వచనంలో అంటాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 61వ వచనం, నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగము ప్రతి తెగులు ఆయన నీకు కలుగజేయును అంటున్నాడు. సో ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని చెప్తున్న దేవుడే ఏమంటున్నాడు అంటే, నువ్వు నశించే వరకు ఈ ధర్మశాస్త్రంలో రాయని తెగుళ్ళు కూడా వస్తాయి అంటున్నాడు. వస్తున్నాయి కదా. సో బైబిల్లో ఉన్న తెగుళ్ళు మనకు తెలుసు, లేనివి ఎన్నో వస్తున్నాయి కదా. ప్రతిరోజు డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు, ఈ కొత్త రోగం ఏంటో, ఈ కొత్త జబ్బు ఏంటో, ఈ కొత్త వైరస్ ఏంటో, వివిధ రకాలైనటువంటి జబ్బులు ప్రపంచంలో ఉదయం చెప్పాలంటే రోజుకోటి పుట్టుకొస్తున్నాయి అనాలి. కారణం మనిషి అవిధేయత కదా. పాపం వల్లే కదా మనిషి శాపానికిలోనే ఈ తెగుళ్ళు ఈ రోగాలను తెచ్చుకున్నాడు. దేవుడు ఏమైనా పెట్టాడా? రోగాల్ని తయారు చేసిన దేవుడా? మనిషి అవిధేయత వల్ల రోగం వచ్చింది తప్ప దేవుడేమి ఆయన అంతటా ఆయన మనిషి ఏ తప్పు చేయకుండా మన జీవితాల్లో రోగాన్ని అనుమతించలేదు. కనుక గమనించండి, ఆయన అంటున్నాడు ఈ తెగుళ్ళన్నీ వస్తాయి. అయితే మనకి ఏ బాధ వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా వాటిని పంపించిన వాడు ఆయనే కనుక, ప్రభువా నన్ను క్షమించు, నేను నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను, ఎంతవరకు నేను చేసిన తప్పులన్నీ విడిచిపెట్టి జీవిస్తాను అని చెప్తే అప్పుడు వాటి నుండి ఆయన విడిపిస్తాడు. స్వస్థపరిచేవాడు ఆయనే కనుక ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడిగా కూడా ఉంటాడు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నామా? ఒక మాట నన్ను అడగనివ్వండి, ఏదైనా చిన్న బలహీనత కలిగితే దేవుని సన్నిధిలో మోకరించడం మొదట చేస్తున్నామా? డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం మొదట చేస్తున్నామా? డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, మందులు వేసుకోవాలి, వైద్యం చేయించుకోవాలి, తప్పని అనట్లేదు. కానీ ఆ డాక్టర్లో ట్రీట్మెంట్ చేయాలంటే వాళ్ళ జ్ఞానము, ఆ మందులు పనిచేయాలంటే వాటికి కావాల్సిన ఆ ఔషధాలు అవన్నీ ఇచ్చేవాడు దేవుడే కదా. మరి ఆ దేవుడిని కూడా దాటుకుని నువ్వు ఎక్కడ స్వస్థత పొందాం అనుకుంటున్నావు, ఎక్కడ ఆరోగ్యం పొందుదాం అనుకుంటున్నావు? అది సాధ్యం కాని పని. ఒక చక్కని మాట దేవుని వాక్యాలు మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము దూషించరు గాని ఆయన మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. మనుషులు అంటండి దేవుని నామాన్ని దూషిస్తున్నారంట. దేవుడు ఏ దేవుడు అయినా ఈ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుడు అని రాబడి. బలహీనత కలిగినప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఎంతమంది దేవుని తిట్టుకున్న వాళ్ళు లేరు? చాలామంది ఉండే ఉండాలి. దేవుని తిట్టుకునేవాళ్ళు. దేవుని నామాన్ని దూషించకూడదండి. నీకు బలహీనత పెట్టిన దేవుడు ఆయన తెలుసుకుంటామని పెట్టాడు. నీ పాపం వల్ల అది కలిగింది, అప్పుడైనా ఆయన తెలుసుకుంటామని ఆ బలహీనతలు ఇంకా సజీవంగా ఉంచాడు. అసలు మనుషులకి రోగాలు వస్తున్నాయి. వాస్తవంగా మనుషులందరూ చంపేయాలనుకుంటే ప్రకృతి వైపరీత్యాలు చూడండి. ఆ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అంటే భూకంపము, అగ్నిపర్వతాలు బద్దలైపోవడము, తుఫాన్లు, వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా మంది చనిపోతూ ఉంటారు. సో అలా చేయాలి అంటే ఎక్కడైనా మూలం జరుగుతూ ఉంటుంది, ఈ మూలం జరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఇంకో దేశంలో జరుగుతూ ఉంటుంది. మనుషులకు బుద్ధి వచ్చేలా చేయగలిగింది ఏంటంటే తెగులే. ఇది ఒక మూలన ఏర్పడిన వ్యాపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం జ్వరాలు ఎంత తీవ్రంగా ఉన్నాయండి, ఎప్పుడూ లేవు కదా. ఇలాగా హాస్పిటల్ అన్ని జ్వరాల బాధితులతో నిండిపోయింది. డెంగ్యూ ఫీవర్స్ అంటున్నారు, మలేరియా అంటున్నారు, టైఫాయిడ్ అంటున్నారు, ఇంకా తెలియనివి ఎన్నో. ప్రతి ఫ్యామిలీ ఈ జ్వరాల గుండా వెళ్తానే ఉంది. కారణం మనిషి చేసే తప్పులు కాదా? ఒకసారి హృదయ పరిశీలన చేసుకొని మనం ఏం చేయకుండానే మనకి రోగాలు వచ్చినాయా? మనం ఏ జాగ్రత్త తీసుకోకుండానే మనకి అజాగ్రత్తగా ఉండకుండానే మనకి రోగాలు వచ్చినాయా? దేవుని ప్రశ్నించడానికి సరిపోదు. దేవుని ఏమైనా అడగాలంటే ప్రభువా క్షమించు, ఈ బాధ నుండి ఈ వ్యాధి నుండి నన్ను విడిపించానంటే ప్రేమ కలిగిన వాడండి ఆయన, కరుణామయుడు. తన దగ్గరికి వచ్చే వాళ్ళు త్రోసేసే మనస్తత్వం కలిగిన వాడు కాదు, ప్రేమగా దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి దేవుని పట్ల వైఖరి మార్చుకోవాలి. రోగాల మీద అధికారం కలిగిన దేవుడు ఆయన.
తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుడు. మన జీవితాల్లో ఏ తెగులు వచ్చినా, ఏ రోగం వచ్చినా స్వస్థపరిచేటువంటి దేవుడు మనకున్నాడని నమ్మి ఆయన మీద ఆధారపడినప్పుడు గొప్ప సహాయాన్ని మనం పొందుకుంటాం. వైఖరి మారాలి, క్రైస్తవులు వైఖరి మారాలి. దేవుని ప్రశ్నించడానికి లేము, దేవుని ప్రాధేయపడి పొందుకోవడానికి ఉన్నాం. ఆ ప్రేమామయుడి దగ్గర అలాగను పొందుకుని ఈ లోకంలో ఏ బలహీనత వచ్చినా విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు మనకున్నాడని సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్దాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, ఉదయకాలము నీ లేఖనాలు మాకు వినిపించారు. అవునైనా ఈ లోకంలో రోగాలకు కారణం మేము చేసే తప్పులే. నరు నువ్వు యథార్థవంతునిగా పుట్టించావు, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకున్నారు. వాటిలో భాగమే రోగాలు. ప్రభువా, సుఖవంతమైన జీవితాన్ని ఇస్తే చెమటోడ్చి కష్టపడి జీవించాల్సిన పరిస్థితికి మానవుడు తనంతట తాను తెచ్చుకున్నాడు. మా మట్టుకు మేము అలాగే ఉన్నాం. మాకు కలుగుతున్న ప్రతి బలహీనత ప్రభా మా పాప పర్యవసానము, మేము తీసుకునే నిర్ణయాల యొక్క ప్రభావమే ప్రభా. కానీ విడిపించగలిగిన దేవుడు, ఎలాంటి రోగమైన సమస్య అయినా తెగులైనా ఈ శరీరం అనే గుడారం దరి చేరినప్పుడు స్వస్థపరచగలిగిన దేవుడు అని నమ్మి నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి మాకు అందరికీ సహాయం దయచేయండి. ఎవరెవరు ఏ వ్యాధి బాధలతో రోగముతో బాధపడుతున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. ఎంతటి రోగమునైనా ప్రభు తీసేయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాం. నీ బిడ్డలు నమ్మికతో నీ మీద ఎదురు చూస్తున్నారు నాయన. నీ గొప్ప అద్భుతం వారిలో జరిగించి నీ స్వస్థ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా, 1000 మంది పడినా, 10,000 మంది కూలినా, అందరూ వాళ్ళ పరిస్థితుల్లో కూలిపోతూ ఉండగా వాళ్ళని చూసి మేము బలహీన పడిపోయే వారంగా కాకుండా, ఎంతమంది ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉండడానికి ప్రభా, ఏ అపాయం వచ్చినా మమ్మల్ని కాపాడుతామనే నిరీక్షణతో జీవించడానికి మీ సహాయం దయచేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దీవించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, ఉద్యోగ జీవితాలు, చదువులు అన్నిటిలోనూ బిడ్డలకు తోడుకోండి. దేవుని ఆశీర్వాదాలతో నింపి ఈ రోజంతా నీకు ఆపుదల భద్రత నడిపించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you for watching. God bless you.